గంటలు కూర్చుని జపం చేసినా ఏకాగ్రత కుదరదే, ఇంకా సమాధి గురించి ఆలోచించనక్కర్లేదు ఇక్కడ. అలాంటి మహాయోగులు ఏ సమాధి స్థితిని పొందుతారో అలాంటి ఒక సమాధి స్థితిని ఈ శివలింగం చూసిన వెంటనే ఆయన పొందాడు. తన శరీర స్పృహ కూడా లేదు చూడండి ఇక్కడ. తను మైమర్చిపోయాడు. ఇతరులకు ఒక రాయి, ఈయనకి సాక్షాత్ శివుడే. శాస్త్రం చదవలేదు, శివలింగం చాలా గొప్పది, కనుక దండం పెట్టుము. మహిమ ఎంతటిదంటే ఏమీ తెలియవు, అవ్యాజం, ఇది అన్కండిషన్డ్. అలాంటి ప్రేమ పొంగిందండి. అలా చూస్తూ కూర్చున్నాడు. వెంటనే ఒక్కళ్ళు కుదిపినా రాలేదు. ఆఖరికి ఎంతో బలంగా కుదిపి, నువ్వు రావాలయ్యా, లేకపోతే మీ నాన్న వల్ల మాకు ప్రమాదం, నువ్వు మాలాంటి వాడివి కావు, మా రాజుగారి కొడుకువి, కనుక నువ్వు రావాలి అని అడిగితే అప్పుడు ఎట్టకేలకు శివలింగాంతరంగముగా అంతరంగము మరల్చి అన్నారు ఇక్కడ. ఎంతోసేపు అలా ఉన్నటువంటి వాడు ఇటు తిరిగట్టు ఒక్కసారి, పై కష్టం మీద తిరిగాడు. తిరిగి నన్ను మీరు ఇబ్బంది పెట్టద్దు, నేను ఇక్కడి నుంచి రాను, మీరు వెళ్ళిపోండి. కారాకూరమ్ములు చేసినన్ కదలి నే రాను, ఇది అన్నాడు ఇక్కడ. మీరు ఎంత గొడవ పెట్టా నేను ఇక్కడి నుంచి రాను, ఇంకా ఎక్కువ గొడవ పెట్టానుకోండి ప్రాణాలు తెస్తాను తప్ప రాను, మీరు వెళ్ళిపోండి, మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టను అనగానే వాళ్ళు చేసేదేమీ లేక వెళ్ళిపోయారు. వెంటనే వాళ్ళు శివుడి వైపు తిరిగిపోయారు. పైగా శివుడి యందు నా మనస్సు ఎలా కట్టుబడిపోయిందంటే ఓడకట్టిన దూలమ్ము అన్నాడు ఇక్కడ. ఓడకట్టిన కట్టుకొయ్యేలాగా నా మనస్సుని కట్టుకుపోయింది, నేను రాను. పైగా ఉట్టినే రానని నేను అనలేదు, ఈయన వస్తే వస్తాను. చూడండి, అది గొప్ప భక్తి. ఈ చోటు వదిలి రానలేదు, శివుడిని వదిలి రాను, శివుడు వస్తే నేను వస్తాను, కానీ నేను రాలేదుగా, నేను రాను, మీరు పొండి అన్నాడు ఇక్కడ. వాళ్ళు చేసేదేమీ లేక వెళ్ళిపోయారు. ఇప్పుడు తాను శివుడు మాత్రమే మిగిలారు. ఇంకా శివుడిని చూస్తూ ముచ్చట పడిపోతూ, ఏమిటయ్యా ఇక్కడున్నావయ్యా, ఏమనో బాగుందా, ఓ స్వామి ఇటువంటి కొండదరిలో ఒంటిన్ పులుల్ సింగముల్ గాసం పెట్టెడు కుట్ర నట్టడవిలో కల్ జువ్వి క్రీనీడ ఏ యాసన్ కట్టితి వేటి గడ్డయిలు నీ వాకొన్నచో కూడు నీళ్లు ఏ సుట్టంబులు తెచ్చిపెట్టెదరు నీ కిందేటికే లింగమా దూర్జటి పల్కుల కేల కల్గెనో అతులిత మాధురీ మహిమ అని కృష్ణదేవరాయలు ఆశ్చర్యపోయాడే అది. ఓ స్వామి, వింటూ ఉంటూ బోయవాడు అరిచినట్టే లేదు. ఓ స్వామి ఇటువంటి కొండదరిలో ఒంటిన్ పులుల్ సింగముల్ గాసింపెట్టెడి కుట్రనట్టడవిలో, ఏం పదమండి కుట్రనట్టడవిలో, కల్ జువ్వి క్రీనీడ ఏయాసన్ కట్టితి వేటి గడ్డయిలు, ఏటి గడ్డ ఏయాసన్ కట్టితి విల్లు, ఎలా కట్టుకున్నావు ఇల్లు, నీ వాకొన్నచో కూడి నీళ్లు ఏ సుట్టంబులు తెచ్చి పెట్టెదరు నీ కిందేటికే లింగమా. అసలు ఇల్లో ముంగిలియో అనుంగు సుతుడో ఈడైన చిట్టంబులో ఇల్లాలో సుతుడో తరింపవసమే ఏ పోడుముల్లేక. అసలు ఒక్కడ విని ఎలా ఉంటున్నావయ్యా, ఇల్లంటే ఎలా ఉండాలి, ఒక భార్య పిల్లలు స్నేహితులు బంధువులు ఇలా ఉంటే బాగుంటుంది, కానీ నీకు పాపం ఎవ్వరూ లేరే. శివుడు ఏకాంతంగా ఉంటాడు, పరమాత్మ యోగం ఇవేం వాడికి తెలియదు, ప్రేమొక్కడు తప్ప. దానితో తనలాగే పరమేశ్వరుని చూస్తూ ఇందరుంటే హాయిగా ఉంటుంది, నీకు ఎవ్వరూ లేరయ్యా, పాపం ఎలా ఉన్నావో ఏమిటో. కొంతసేపటికి ఇలా కబుర్లు ఆడుతుంటే ఎలాగా, నీకు అసలు భోంచేసావు పొద్దున్న లేచి, పాపం ఏం తిన్నావో ఏమో, ఎన్నాళ్ళు ఎవడు చూశాడయ్యా, ఇప్పుడు కొత్తగా తయారయ్యేవేమో అంటావేమో, ఎన్నాడు చూసేవాళ్ళు లేడు, ఇప్పుడు నేనున్నానుగా, నువ్వు పస్తుండడానికి వెళ్ళలేదు. ఎన్నాళ్ల నుండియో పస్తున్నాడి అడవిలోను ఒంటి మహేశుండు ఈ నెగులు మాన్పవలదా కన్నారన్ కన్న బంటు కలిగిన ఫలము అన్నాడు. ఎంత అందమైన మాట అన్నాడు. ఎన్నాళ్ళ నుండో పస్తున్నాడు, ఇవాళ కన్నారా చూసుకుని భక్తుడు వచ్చాడు కదా, అటువంటిప్పుడు ఇంకా పస్తుండనిస్తాడా, లేదు.